नौटंकी 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 मैं नौटंकी 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 चो మీరు రవితేజ గెటప్ ఇంతకు ముందు అవి చూసారా ఎప్పుడైనా సింధూరం అవి ఎప్పుడైనా I basically liked everything what Ravi did in the film. I posted pictures also on Twitter. I was like, see my hero looking so good. The Nautanki song, we don't have a poster, where he's wearing black. Okay, and he comes with Mr. Bachchan types. When he walked into the set and I just folded my hands and I was like, where do you get these ideas from? He's like, I'm looking nice, huh? I'm looking nice, huh? I was like, Bap, you're looking, man. So that I basically like Ravi's dressing sense. Ravi's he's very very particular what he likes and what he doesn't like. He's very good with his clothes. And coming to songs, which one do you like the most, Nautanki or? I like Nuvu Nenu Janta that we shot abroad. That's my favorite song. That's like my morning anthem from last 1 month. Morning anthem? Yeah, I first thing sit in the car. Almost తన లిరిక్స్ తో సహా పాడేస్తుంది నేను థియేటర్ లో కూర్చొని సాంగ్స్ ఆడటం మంచి మాట చెప్పారు బాబీ గారు రెడీ Nah, I'm an actor, not a singer. No. And as it is down with fever right now and I can't even sound well. సో ఇప్పుడు డైరెక్టర్గా బిగ్గెస్ట్ హిట్ డెబ్యూటెంట్గానే ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఫర్దర్గా ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? ఎప్పుడు చేసినా కమర్షియల్ మూవీస్ చేస్తానండి. సో మీ సినిమాల్లో ఏది ఎక్కువగా కేర్ తీసుకుంటుంటారు? అంటే కొంతమంది యాక్షన్కి ఇంపార్టెన్స్, కమర్షియల్ మూవీస్లోనే కొంతమంది యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది కామెడీ అంటారు, కొంతమంది ఎమోషన్ అంటారు. ఈ సినిమాలో అయితే మాకు అన్నీ కనిపించాయి. సో మేబీ ఫస్ట్ మూవీ కాబట్టి అన్నీ తీసుకుని ఉండొచ్చు. జనరల్లీ మీకు ఏది హ్యాండిల్ చేయడం బాగా ఇష్టం, ఈజీ? యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు బాగా ఇష్టమైన ఎలిమెంట్స్. సో ఆ రెండు ఉండేది లేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సెంటిమెంట్ అయినా ఎమోషన్ అయినా ఎక్కువ హైలైట్ చేయాలి, కానీ మెయిన్ మీరు నన్ను అడిగింది ఏంటంటే మీకు ఇష్టమైన ఎలిమెంట్స్ ఏంటంటే నాకు యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా మీ సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. ఎక్కడ ముందే నిందెనే పట్టు విపాలిగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు ఈ సిగ్గులుంటే బాకీ చేసానే రుణ మాఫీ ఓ మిసే కిసే ఇవ్వు నా కిసు మిసు నువ్వు. హన్సిక, జనరల్లీ అంటే ఒక క్యారెక్టర్ సీరియస్గానో, ఒక అబ్బాయి వెంటబడుతుంటే అమ్మాయి సీరియస్గా ఉండడము, ఇలాంటివి కొన్ని హీరోయిన్స్ మధ్య ట్రాక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో చూస్తే మీ ఇద్దరివి హై ఎనర్జెటిక్ ఫన్ క్రియేట్ చేసే క్యారెక్టర్సే. సో మాకు స్క్రీన్ మీదే అంత ఫన్ వర్కౌట్ అయిందంటే ఆఫ్ స్క్రీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు డెఫినెట్లీ. Like I said, off screen so when Brahmanandam serves, so there is no time only to keep your mouth shut and not smile. I'm smiling ear to ear. So because it's so much fun, and even Ravi on set, he also has a great sense of humor. And with this great director we have out here right now, Bobby, their house on fire. So half the time I'm like just laughing, smiling, like I said before. So and even the climax, if you see, it's not so heavy-hearted. There's Brahmi dance. Yeah. I was seeing all the fighters doing dance rehearsal outside my caravan. So every time I walked to the side of the caravan, I used to see them dance. I used to laugh there only. I have literally put the shoot for like 5 minutes on halt and I'm standing there and they're like, Hansu, shot ready. I'm like, no, I'm seeing Brahmi dance. So that movement itself was so funny. నిజంగానే బ్రహ్మానందం గారు, పోసాని గారు, సప్తగిరి అందరి క్యారెక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళే అన్నట్టుగా హిలేరియస్గా పేలే డైలాగ్స్ నుంచి, సిట్యువేషన్స్ నుంచి అన్నీ కూడా. సో నేను ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క ఈ కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎవరికి వాళ్ళ స్పెషాలిటీ అవుతూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో మీరు ఓవరాల్గా చూసుకున్న తర్వాత మీకు అబ్బా నేను ఇది తీసేసాను, నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది ఇది అని ఒక ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీక్వెన్స్ ఆర్ సీన్ ఆర్ వాట్ ఎవర్? నాకు తెలిసి నేను అనుకున్న దానికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అనేది ఉండకపోవచ్చు. ఎక్కడో చోట ఇంకొంచెం ఇంకో 2 రోజులు నాకు దొరుకుంటే బాగుండేది, దీన్ని ఇంకొంచెం బాగా ఆర్ఆర్ బాగా చేపిస్తే బాగుండేది, అది కంపల్సరీ ఉంటుంది. మీరే ఇందాక అన్నారు హార్బర్ ఎపిసోడ్ అంత అంత షార్ట్ స్పాన్లో అంత బాగా వస్తుందని కూడా అనుకోలేదు అని, అలా ఏమన్నా స్పెషల్లీ? నాకు బేసిక్గా అందరూ కూడా యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మదర్ ఎపిసోడ్ అంటున్నారు. సో అది ఖచ్చితంగా నేను అనుకున్నది కన్వే చేశాననే వన్స్ థియేటర్లో ఆ మదర్ చెప్తున్న డైలాగ్స్కి, మామూలు ఎమోషన్ డైలాగ్స్కి కూడా విజిల్స్ వస్తున్నాయి. జనరల్గా హీరో చెప్తానో లేకపోతే బ్రహ్మానందం గారి ఇంట్రడక్షన్కో విజిల్స్ వస్తాయి. అలాంటిది ఒక మదర్ ఒక ఎమోషన్ కథ థీమ్ చెప్తున్నప్పుడు కూడా థియేటర్ భయంకరమైన అప్లాస్.
వన్స్ హార్బర్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మెయిన్ థియేటర్లో మొత్తం రవితేజ గారి ఫ్యాన్స్ అంతా వెనక్కి తిరిగేసి సార్ అనగానే అమ్మయ్య మనం వచ్చిన పని అయిపోయింది రా బాబు అనుకున్నాను. వావ్. అండ్ రవితేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్టికులర్గా ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అదే, సెకండ్ హాఫ్లో ఆ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ నాకు బాగా నచ్చాయని. సో మీకు రవితేజ గారు చెప్పారు ఆ విషయం, నాకు అవి బాగా నచ్చాయి అని ఫస్ట్ విన్నప్పుడు? ఫస్ట్ టైం నేరేషన్ ఇస్తున్నప్పుడే నీ కథ ఎంటర్టైన్మెంట్స్తో పాటు ఒక ఎమోషన్ ఉంది మన కథలో, సో అది బాగా నచ్చింది బాబీ అన్న. సో ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ ఆయన ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు? ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు. ఆర్ఆర్ జరుగుతున్నప్పుడే చూసుకున్నారు ఆయన. సో అప్పుడే మేము ఫిక్స్ అయిపోయాం. వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు. వన్ ఛాన్స్ ఏసీబీ బల్దేవ్. తర్వాత దీంట్లో బ్రహ్మానందం గారి గురించి చెప్పాలి. ఆనిముత్యంగా ఆయన త్రూ అవుట్ ఫిల్మ్ ఉంటారు. అంత పెద్ద కామెడియన్తో చేస్తున్నప్పుడు అంటే నాకు బేసిక్ మేబీ నాకు ముందు నుంచి బ్రహ్మానందం గారితో పరిచయం ఉండటం వల్ల నాకు ఆయన అంటే భయం లేదు. ఆయన విడిగా కూడా జోయల్గా ఉంటారు. బల్బ్ అప్పుడు కానీ మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు కానీ ఒక ట్రావెలింగ్ ఉంది. సో ఈజీ అయిపోయింది నాకు ఆ జాబ్ ఆయనతో డీల్ చేయటం. అంత పెద్ద కామెడియన్ ఆయన నిన్న రాగానే రవితేజ గారికి ఎలా అయితే అప్లాస్ వచ్చిందో బ్రహ్మానందం గారు రాగానే సేమ్ అప్లాస్ థియేటర్ మొత్తం ఉంది. వన్స్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత నేను చెప్పాను కదా మాస్ జనం లాగా ఫస్ట్ అన్సు స్టార్ట్ చేసేసింది. బ్రహ్మానందం గారి కారు వచ్చి డోర్ కొట్టంగానే ఒక్కసారి మళ్ళీ విజిల్స్. అంటే అప్పటిదాకా ఎమోషన్ అయిపోయిన ఒక జర్నీలో సినిమాలో ఒకసారి మళ్ళీ అలా వోల్టేజ్ తీసుకొచ్చారు బ్రహ్మానందం గారు. నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత పోసాని గారు ఈ సినిమాలో కొంచెం స్పెషల్గా ఉంటారు. పోసాని గారు డిగ్నిఫైడ్ కాస్ట్యూమ్ అది వేసుకొని డైలాగ్స్తో ఫన్ తీసుకొస్తూ. సో ఆయన కూడా బేసిక్గా ఆయన రైటర్ అవ్వటం వల్ల నాకు బాగా హెల్ప్ చేశారు ఆయన. తర్వాత సప్తగిరి, నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే అప్లాస్ సప్తగిరిది. అతను లాంగ్వేజ్ అంతా కూడా ఫుల్ ఫన్గా ఉంటుంది. అతను బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో అతని క్యారెక్టరేషన్ అండ్ డైలాగ్స్. సో అదంతా కూడా నాకు కోనా గారు చెప్తున్నప్పుడే మేము నవ్వేవాళ్ళం. ఆ టైమింగ్ అంతా చెప్తున్నప్పుడే సార్ ఏంటి సార్ ఇది అనేవాళ్ళం. సో నిన్న సప్తగిరి రాగానే థియేటర్ ఊగిపోయింది. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పురా. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. నోటంకి 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 మామూలుగా పెట్టట్లేదు సార్. రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. అండ్ ఎస్పెషల్లీ రాక్లైన్ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక నుంచి ఫీస్ట్ అంటున్నాను. ఆ విజువల్ ఫీస్ట్ రావడానికి ఆయన అంత ఖర్చు పెట్టి దాన్ని మీరు అంత యూటిలైజ్ చేసుకోబట్టే ఈరోజు సినిమా అంత బాగా వచ్చింది. సో ఆయన ప్రొడక్షన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి ఒక లక్కీ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపించింది ఈ ప్రొడక్షన్? చాలా హ్యాపీగా ఉందండి. అదే ఇప్పుడు రాక్లైన్ గారి గురించి చెప్పాలంటే బెస్ట్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా బాగా సెట్ అయింది అంటున్నారు. ప్రకాష్ రాజ్ గారు రావటానికి మా దాంట్లో ఉండటానికి ప్రధాన కారణం రాక్లైన్ గారు. నేను కథ రాసుకున్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారు ఉండేవాళ్ళు. బట్ చిన్న క్యారెక్టర్ అయిపోద్ది కదా, అడగాల లేదా అనేది నేను ఫస్ట్లో ఆయన అడగలేదు. వన్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్గా 1 వీక్లో ఆ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వస్తున్న టైంలో నేను వెళ్ళి అడిగాను ఆయన్ని, సార్ ఇది ప్రకాష్ రాజ్ గారు ఉంటే బాగుంటుంది సార్ అని. వెంటనే సీన్ చెప్పాను. విత్ ప్రకాష్ రాజ్ గారు, వితౌట్ ప్రకాష్ రాజ్ గారు 2 నేరేషన్స్ ఇచ్చాను ఆ టోటల్ ట్రాక్. వెంటనే ఇమీడియట్గా ప్రకాష్ రాజ్ గారితో వెళ్దాం బాబీ అని ఆయన ఫోన్ తీసి ఇమీడియట్గా కాల్ చేసి ప్రకాష్ రాజ్ గారిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ మాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో స్పెషల్గా అంటే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. ఆయన అడిగిన వెంటనే వచ్చి మార్నింగ్ లండన్ నుంచి వచ్చారు. ఆయన వెంటనే డైరెక్ట్గా షూట్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 7-8 వరకు చేసి వెళ్ళారు. అలానే క్లైమాక్స్ చేసినప్పుడు 103 ఫీవర్ ఆయనకి. అంత ఫీవర్లో విపరీతమైన కోల్డ్. మేము వద్దు సార్ అంటే కూడా లేదు బంగారం మీకు మళ్ళీ టైం ఆర్ఆర్కి డబ్బింగ్కి టైం ఉండదని మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ దాకా బాగా కష్టపడి వెళ్ళారు. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే
నీతో స్నేహం నాకు వాడా వేరే జన్మల్లే తోచిందే నింపేసిందే నింపేసిందే నాలో నిన్నే నింపేసిందే నేనా కాదా అనిపించేలా అనుమానమొచ్చింది సో మొత్తానికి అందరి సపోర్ట్ అండ్ కోఆపరేషన్తో మీరు ఈ సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సక్సెస్ చేయగలిగారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దాట్. అండ్ హన్సిక, మీరు చెప్పండి, ఈ ప్రొడక్షన్ ఎలా అనిపించింది? For me, Rockline sir, as an artist, I was very comfortable. I was treated like a princess on set. Wow! And even when I see the production values, I didn't really see that, you know, anywhere we could have done even much better because we were just to the T. So I'm very happy with working with Sir's production. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. అంటే మామూలు సక్సెస్ కూడా కాదు, అంటే మాస్ మహారాజా కెరియర్లోనే ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా పవర్. ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో అది మాటలు కాదు, మీరు దాని డైరెక్టర్ అవ్వడం అనేది ఒక క్రెడిట్ మీకు దక్కింది ఇది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. అండ్ హన్సిక మీకు కూడా. సో ఎప్పటికప్పుడు ఈ ప్రిన్సెస్ మాకు కనిపిస్తూ ఉండాలి. మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us today. Thank you so much.